ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యము చేత నాతో కార్యక్రమమైన ఆసక్తితో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము. తండ్రి, నీ వాక్యమును గ్రహించుకొని వాక్యానుసారముగా నడిచే కృపను మాకు అనుగ్రహించి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము నుండి 48వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 48వ వచనం వరకు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తమాయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వాణ్ణి గద్దించిరి. కానీ వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. ఇక్కడ ఒక గుడ్డి వ్యక్తి యెరికో మార్గమున భిక్షము అడుక్కుండే ఒక స్థితిని చూస్తూ ఉన్నాం. అతడు ఉన్న స్థలంలో యేసు ప్రభు వెళ్ళినప్పుడు, అనగా ఆయన శిష్యుల సమూహముతో వెళ్ళుచున్నప్పుడు, అది ఎవరో అని తెలుసుకున్న ఆ వ్యక్తి, దావీదు కుమారుడా నన్ను రక్షించుము, నన్ను కరుణించుము అని కేకలు వేయటం మనం చూడగలము. ఈ గుడ్డివాని పేరు బర్తిమయ్యు అని చెప్పబడుచున్నది. ఇతడు అక్కడ కూర్చొని తన జీవనోపాధి కోసము ప్రతి దినము వచ్చే వారి దగ్గర భిక్షం అడుక్కుండేవాడు. తన జీవనోపాధికి ఆధారమైన కార్యముగా అది ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మార్గములో వెళ్తున్నాడు అని తెలుసుకున్నాడో, ఆయన నా యొక్క ఈ స్థితిలో నుండి నన్ను మార్చగలడు, ఆయన నన్ను విడిపించగలడు, నా జీవితము మారుతుంది, ఆయనకు నా యొక్క స్వరము వినబడినట్లయితే, ఆయన సన్నిధిలో నా యొక్క స్వరము చేరినట్లయితే తప్పక నా జీవితము మారుతుందని గ్రహించుకున్న ఆ వ్యక్తి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని బిగ్గరగా గట్టిగా కేకలు వేయటం ప్రారంభించినాడు. అతన్ని అణిచివేసేదానికి కూడా కొందరు ప్రయత్నించినప్పటికీ వారు ఎంతగా ప్రయత్నించినారో దానికన్నా ఎక్కువగా తాను కేకలు వేయటము, తన యొక్క స్వరము దేవుని సన్నిధికి చేరినట్లుగా చేసిన ఒక కార్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యము, ఇక్కడ మనకు నేర్పిస్తున్న అంశం ఏమిటంటే, నీ స్వరము దేవుని సన్నిధిలో వినబడుచున్నదా? నీ స్వరము దేవుని చెంతకు చేరుతున్నదా? నీ మొరలు ఆయన చెంతకు చేరకపోతే నీ ప్రయాస అంతయు వ్యర్థము అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. తనకు ఒక అవసరం ఉన్నది. తాను జీవిస్తున్న ఆ జీవితం నుండి బయటకు రావాలనుకున్నాడు. తాను ఉన్న స్థితిలో నుండి బయటకు రావాలనుకున్నాడు. దానికి యేసు ప్రభువే మార్గము అని తెలుసుకున్న దాన్ని బట్టి, ఆయనే నన్ను ఇందులో విడిపించగలిగిన వాడుగా ఉన్నాడని గ్రహించుకున్న దాన్ని బట్టి, దావీదు కుమారుడా నన్ను కనికరించుము అని తన యొక్క స్వరము యేసు ప్రభు యొద్దకు చేరేంత వరకు, ఆయనకు జవాబిచ్చేంత వరకు ఆయన స్వరము వినబడినట్లుగా తన హృదయములో నుండి దేవునికి మొరపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున నీవు ఇలాంటి అనుభవంలో ఉన్నావా? నీవిలాగున్నావా అని పరీక్షించుకోమంటున్నాడు ప్రభు. ఎన్నో కార్యములు ప్రభు నీ జీవితంలో చేసినాడు. ఆయనను ఒక నిర్ణయము తీసుకోవాలి, ఒక కార్యం నీవు చేయాలంటే, ఒక శోధన వచ్చి నిన్ను చుట్టుముట్టడించిందంటే నీ స్వరము దేవుని సన్నిధికి మొదటిగా వెళ్తుందా, లేక నీ యొక్క స్నేహితులకు, నీ బంధువులకు మొదటిగా చేరుతుందా? ఆయన యొద్దకు చేరగలిగిన ఆ స్థితిలో నీవు ఉన్నావా? నీ స్వరము ఆయన యొద్ద చేరినప్పుడే నీకు విడుదల ఉన్నదని గ్రహించుకుంటున్నావా? లేక దేవుని వైపు చూసేది మానుకొని నీవు లోకం వైపు చూసినట్లయితే
నీ ప్రయాస అంతయు వ్యర్థమైపోతుంది. ఇక్కడ బర్తిమేయుకు ఒక నమ్మకం ఉన్నది. నా స్వరము ఆయన యొద్దకు చేరినట్లయితే, నా స్వరము ఆయన విన్నట్లయితే నేను ఈ దినము నుండి ఇక్కడ కూర్చోవలసిన అవసరము లేదు, ఇతరులను సహాయము కోరవలసిన అవసరము లేదు, ఇక్కడ నేను ఈ స్థితిలో ఉండవలసిన అవసరం లేదు, ఇతరులపై దయ చూపించవలసిన అవసరం లేదు అని తన యొక్క స్వరము దేవునికి వినబడినట్లుగా చేసినాడు. ఎప్పుడైతే దేవుని ఎదుట నుండి తనకు సమాధానం వచ్చినదో, అతను తీసుకొని రండి, తన యొక్క అవసరం ఏమిటో నేను చూస్తానని ఎప్పుడైతే ప్రభు అతను పిలిచినాడో, తాను లేచిన వెంటనే దిగ్గున లేచినాడు, తన యొద్ద ఉన్న బట్టను పారవేసినాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. 49వ వచనం నుండి 51వ వచనం వరకు చదివినట్లయితే ఈ కార్యము మనం చూడగలం. ఆయనను నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పిన వెంటనే దిగ్గున లేచి తనకు అంతవరకు తన పాత జీవితానికి ఆధారముగా ఉన్న బట్టను పడవేసి, నేను ఇంకా మరలా ఈ స్థలానికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా స్వరమును ప్రభువు విన్నాడు, నాకు జవాబిస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నా కంటిని ముట్టి నాకు దృష్టినిస్తాడు, నేను తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం లేదు అన్న విశ్వాసం కలిగి ఉన్నాడు. తాను చేసిన కార్యము మొదటిగా తన యొక్క స్వరము దేవునికి వినబడినట్లుగా, ఆయన చెంతకు తన స్వరము చేరినట్లుగా కేక వేసినాడు. ఆయన పిలిచినప్పుడు విశ్వాసముతో తన పాత జీవితానికి లేకపోతే తన జీవితానికి ఆధారమైన బట్టను పడవేసి, ఇక నీవు నాకు అవసరం లేదు అనుకొని, ఎందుకంటే నా ప్రభు నా జీవితాన్ని మార్చనై ఉన్నాడు, నా ప్రభు నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చనై ఉన్నాడని గ్రహించుకున్న వాడిగా అక్కడ నుండి దేవుని సన్నిధికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నీకేమి కావాలి, నేను నీకేం చేయాలని అడిగినప్పుడు నేరుగా ఒకే మాట చెప్పినాడు, నేను దృష్టి పొందుకోవాలని ఆశిస్తున్నాను. ఈ దినము నీ యొక్క స్థితి ఇలాగున్నదా? దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆయన నీ స్వరం వింటున్నాడని విశ్వసిస్తున్నావా? నీకు జవాబిస్తాడని నమ్మకంతో ఉన్నావా? ఆయన నిన్ను లేవనెత్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడని విశ్వాసంతో వెళ్తున్నావా? లేక వెళ్తున్నాను ఏమి జరుగుతుందో అన్న సందేహముతో వెళ్తున్నావా? సందేహముతో వెళ్ళినాను సరే, సంశయంతో వెళ్ళినా సరే, దేవుని కార్యము నీ జీవితములో సంపూర్ణము చేయబడదు. బర్తిమేయు దిగ్గున లేచినాడు, బట్టను పడవేసి దేవుని దగ్గరకు వెళ్ళినాడు, విశ్వాసముతో వెళ్ళినాడు, నమ్మకముతో వెళ్ళినాడు, దేవుని కార్యమును పొందుకున్నాడు. నీకు అదే విశ్వాసం, నీలో అదే నమ్మకం ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీలో ఆయన తన యొక్క చిత్తమును సంపూర్ణం చేయాలనుకుంటున్నాడు, కానీ ఆయనకు లోబడే జీవితమును కలిగి ఉండటకు ప్రయత్నించు. ఆయన నిన్ను మార్చి, నీ జీవితాన్ని మార్చి అనేకుల మధ్యలో స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా స్థితులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, మా స్వరము నీ చెంతకు చేరేంత వరకు నాయన నీ వైపు చూసే అనుభవం మొదటిగా మాకు అనుగ్రహించు. నీవు పిలిచినప్పుడు నీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఎలాగైతే భర్తమే తన యొక్క బట్టను పడవేసి లేచి నీ యొద్దకు వచ్చినాడు, అలాగ పూర్ణముగా సమర్పించుకున్న వారిగా, పూర్ణముగా నీకు విధేయులుగా ఉండు వారిగా నన్ను మమ్మల్ని చేయమని, నీ కృపలో కాచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.